యవనస్తులు బలవంతులు అని బైబిల్లో రాయబడింది. అంటే కండలు తిరిగిన వారని కాదు. దే టేక్ ఏ డెసిషన్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ఇట్. ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలుపరుచుకోగలిగేటటువంటి స్థిరమైనటువంటి మనస్సు వారికి ఉంటుంది. కాబట్టి మనము ఒక ఎమోషనల్గా ఏదో ఒక సందర్భంలో స్టార్టింగ్లో ఆనంద స్వరత్వం లాగా మనం జరిగించుకుని తర్వాత చల్లారిపోతే దట్ స్పీక్స్ అబౌట్ అవర్ వీక్నెస్. బైబిల్ కౌన్సిల్స్ యు ఆర్ స్ట్రాంగ్, యంగ్ పీపుల్ యు ఆర్ స్ట్రాంగ్. సో మన నిర్ణయాలు మనం అవును అంటే అవుననుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి అలాగా ఈ సంవత్సరం అంతా మరి యూత్ మీటింగ్ జరగాలని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. మరి సాధారణంగా చర్చెస్లో ఎలా ఉంటుందంటే ఆరాధనప్పుడు పాటలప్పుడు యూత్ మంచి ఉత్సాహంగా చర్చలో ఉంటారు కదా. వాళ్ళు మరి ఆరాధనలో ఎప్పుడు కొంచెం సరదాగా ఉంటారు, ఎప్పుడు మంచి రిలాక్స్డ్గా ఉంటారంటే పాస్టర్ ప్రసంగం చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి కదా అది ఇది మాట్లాడుకుంటారు. అది ఇది పవిత్రమైనదో కాదు, ఉపయోగకరమైనదో కాదు మనకు తెలియదు. ఎక్కువ టైము మనము ఆశీర్వదించబడవలసినటువంటి సమయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మనమంటే అలా చేస్తున్నటువంటి వాళ్ళు. ఓకే, సో అలా ఉంటే ప్రయోజనం ఉండేది కదా, అలా ఉంటే ప్రయోజనం ఉండేది. సో ఈరోజు ఇచ్చినటువంటి మన యవన బిడ్డలు ఆ రోజు వచ్చి అడిగినప్పుడు బైబిల్ గురించి కొద్దిగా చెప్పండి అని అన్నారు. కాబట్టి కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని మీకు తెలియకపోయి ఉండొచ్చు. నేను మామూలుగా అసలు బైబిల్ని పరిచయం చేసిన తర్వాత మనం చదువుకున్నటువంటి వాక్యం కీర్తనలో నుండి జస్ట్ బ్రీఫ్గా 2-3 విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారో లేదు, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్ కదా. మనము పఠించగలిగినటువంటి శ్రేష్టమైన పుస్తకము మానవ చరిత్రలో ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ద బైబిల్. బైబిల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఎందుకు అంటే ప్రతి నిమిషము కూడా కొన్ని వందల బైబిళ్ళు అమ్మబడుతుంది. తర్వాత బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అంటే బైబిల్ తర్జుమా చేయబడినటువంటి అన్ని లాంగ్వేజెస్లోనికి నో అదర్ బుక్ వాస్ ట్రాన్స్లేటెడ్. బైబిల్ ఈస్ ది ఓన్లీ బుక్ ట్రాన్స్లేటెడ్ into most of the languages of the world. ఇంకొక విశేషం ఏంటంటే అసలు కొన్ని భాషలకి వాళ్ళకి రైటింగ్ లేదు, లిపి లేదు. ఓకే, ఓన్లీ దేర్ ఆర్ సౌండ్స్. వాళ్ళు శబ్దాలు చేసుకుంటారు, కొన్ని పదాలు వాళ్ళు పలుకుతారు, కానీ రాత రూపకంగా అసలు వాళ్ళకి రాత లేదు. ఎందుకంటే దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఓకే, దే ఆర్ ఇల్లిటరేట్. వారికి బైబిల్ను అందించాలని చెప్పి మిషనరీస్, దేవుని భక్తులు ఏం చేశారంటే ఆ లాంగ్వేజ్ని వాళ్ళు క్రమపరిచి దానికి లిపిని తయారు చేసి ఇచ్చారు. చూసారా? తర్వాత మార్టిన్ లూథర్ గారు బైబిల్ని ఆయన హీబ్రూ, గ్రీక్, లాటిన్ నుండి జర్మన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత ప్రపంచ భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేయడం ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా బైబిల్ ఈ భాషల్లో తప్ప మామూలు భాషలో ఉండకూడదు. అలా చేస్తే బైబిల్ని అపవిత్రం చేసినట్టు అని భావించేవారు. ప్రపంచమంతా కూడా ఎక్కడైనా క్రైస్తవులు ఉన్నట్టయితే మన లూథర్ గారి కాలం అంటే 1500 ADలో అరౌండ్ ఆ ఇయర్స్లో ఎక్కడైనా సరే లాటిన్లో చదివేవాడు. లాటిన్లో చదివితే మనకి ఏమైనా అర్థం ఉంటుంది? అర్థం కాదు. కానీ బైబిల్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్, దట్ వీ మే అండర్స్టాండ్. మనకు అర్థం కాని భాషలో అక్కడ ప్రీస్ట్ నిలబడి ఏదో కొన్ని వాక్యాలు చదివేసి ఆయన దీవించి పంపాడు అనుకోండి, దానివల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏమీ కూడా జీరో కదా. అందుకనే
మార్టిన్ లూథర్ ఏం చేశారంటే, దిస్ ఈస్ గాడ్ ఈస్ కమ్యూనికేటింగ్ టు us through his word. That's why it should be in our language. మనం అర్థం చేసుకోగలిగినటువంటి మన సొంత భాషలో మనకు బైబిల్ ఉండాలి అని ఆయన మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. The first book that was printed on the printing machine, you know what is that? జాన్ గుటెన్బర్గ్ అనేటటువంటి ఆయన ప్రింటింగ్ మిషన్ని కనుక్కున్నాడు. ఆయన కూడా లూథర్కి సమకాలీకుడే. సో ద ఫస్ట్ బుక్ దట్ వాస్ ప్రింటెడ్ ఆన్ ద ప్రింటింగ్ మిషన్ వాస్ హోలీ బైబిల్. చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట బైబిల్కి మనం చెప్పాలనుకుంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడుకుంటేనే అది మనకి ఒక 2-3 మీటింగ్స్ మనకు పట్టచ్చు. కానీ నేను మీకు జస్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం నేను కొన్ని పాయింట్సే నేను ఇప్పుడు మీతో చెప్పడం జరిగింది. అయితే మరి బైబిల్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, బైబిల్ ఈజ్ ద లవ్ లెటర్ గాడ్ హెస్ రిటన్ ఫర్ us, టు us. దేవుడు మానవాళికి రాసినటువంటి ప్రేమ లేఖ దేవుని యొక్క వాక్యం. అంటే ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్. ఈ గ్రంథంలో మనము దేవుడు చెప్పినటువంటి ఆ మెసేజ్ని మనం చదువుకోవడం కాదు. We read what God has done for us. దేవుడు మన కొరకు కార్యరూపంలో ఏం చేశారో దాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుడు రాసిన ప్రేమ లేఖ అంటే ఐ లవ్ యూ కాదు, see how I love you. And he points us towards the cross. ప్రాణము పెట్టినంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను చూడండి మానవులారా, ఇదిగో నా యొక్క చివరి రక్తపు బొట్టును కూడా మీ కొరకు కాల్చాను, అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను. సో బైబిల్ హెల్ప్స్ us to understand the love of God, the depth of the love of God. దేవుని ప్రేమ ఎంత లోతైనటువంటిదో, ఎంత గంభీరమైనటువంటిదో, ఎంత స్వచ్ఛమైనటువంటిదో మనం అర్థం చేసుకోవడానికి ఈ బైబిల్ గ్రంథం మన ముందు ఉన్నది. బైబిల్ గ్రంథం యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, దేర్ ఆర్ సో మెనీ బుక్స్ ఇన్ ద వరల్డ్, సో మెనీ అన్కౌంటబుల్ బుక్స్, బట్ ఆల్ దోస్ బుక్స్ వాటిని మనము చదువుతాం. వీ రీడ్ దోస్ బుక్స్. Whereas when you read the Bible, you will understand you are being read. Bible reads us. ఎందుకంటే మన జీవితం అంతా ఆ గ్రంథంలో ఉంది. అరే నేను అనుకున్నట్టుగానే ఇందులో ఉంది, నేను చేస్తున్నట్టుగానే ఇందులో చెప్పబడుతుంది, నాతోనే మాట్లాడుతున్నట్టుంది. ఒకప్పుడు ఆరాధన ముందుగా తెలుసు కదా మీ అందరూ కూడా, మన రేడియో విశ్వవాణి రేడియో ప్రసంగికులు, ఆయన మరి బ్రాహ్మణ్. అయితే ఆయన ఎలాగ క్రీస్తును అంగీకరించాడు అంటే, అప్పుడు మిషనరీలకి తెలుగు నేర్పించడం కోసం కొంతమంది వ్యక్తులు అవసరమైతే ఈయన్ని ఒక తెలుగు టీచర్గా పెట్టారంట. ఇంగ్లీషు ఆయనకు వచ్చు కాబట్టి తెలుగులో ఆయన చక్కగా చెప్పగలరు అని. మిషనరీస్కి తెలుగు నేర్పించడానికి ఆయనకి ఇచ్చినటువంటిది ఏంటంటే, యోహాను సువార్త కదా, గాస్పెల్ ఆఫ్ జాన్ని ఆయనకి ఇచ్చి, ఇది మాకు తెలుగులో చెప్పండి, మేము ఆ మాటల్ని పదాలని నేర్చుకుని మేము బయటకు వెళ్ళి తెలుగు వారికి సువార్త ప్రకటించడానికి ఈజీగా ఉంటుందని. ఆయన ముందే డెసిషన్ చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాడట. నేను ఎవరిని? ఆయనే బ్రాహ్మణ్. ఏదో నాకు పని అప్పగించారు, ఏదో కాస్త దీనివల్ల ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ ఉంటుంది కాబట్టి ఐ విల్ డూ దిస్, బట్ ఐ విల్ నెవర్ చేంజ్. నేను అసలు మార్పు చెందరని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాడు. కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఆయన వారికి తెలుగును బోధిస్తూ ఉండగా ఈ సువార్తను ఆధారం చేసుకుంది. దాన్ని అండర్స్టూడ్ ద బుక్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. ఆయనతో మాట్లాడుతున్న ఆయన జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. ఇట్ వుడ్ నాట్ హెల్ప్ బట్ గెట్ కన్వర్టెడ్. మార్పు చెందకుండా ఆయన ఉండలేకపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని బైబిల్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ద లివింగ్
వర్డ్ అన్నమాట. జీవము కలిగినటువంటి వాక్యం కదా. మనం చదివేదంతా కూడా అది దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్, మేబీ దెర్ ఇస్ మీనింగ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ ఎ స్టోరీ ఇన్ ఇట్. బట్ బైబిల్ హ్యాస్ ద లైఫ్. ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్. ఇట్ స్పీక్స్ టు us and it has the power to change our life. సో ఇలాగున బైబిల్ యొక్క విశిష్టత చాలా గొప్పదిగా ఉంది. బైబిల్ని ఎవరు రాశారు, ఎంతకాలం పట్టింది, మీరు భవిష్యత్తులో వినవచ్చు. దీని యొక్క స్పాన్ ఎంత, ఫస్ట్ బుక్ నుంచి లాస్ట్ బుక్ వరకు అని మనం ఆలోచన చేస్తే అబౌట్ 1600 years. క్రీస్తు పూర్వం మొదలుకొని క్రీస్తు శకం 200 సంవత్సరాల వరకు, లేకపోతే 100 years వరకు కూడా డిఫరెంట్ బుక్స్ రాయబడ్డాయి. బైబిల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ హ్యావింగ్ మెనీ బుక్స్. అర్థమైందా? వివిధమైనటువంటి పుస్తకాల యొక్క ఒక సముదాయము బైబిల్ గ్రంథం అన్నమాట. ఎన్ని బుక్స్ ఉన్నాయి బైబిల్లో మీకు తెలుసా? హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? 66 బుక్స్, డిఫరెంట్ బుక్స్. సో ఇవి రాయబడింది 1600 years అని మనం తెలుసుకోవాలి. ఏ పుస్తకము ఇంత దీర్ఘకాలం రాయబడదు కదా. ఒక రైటర్ ఉన్నాడు అనుకోండి, మేబీ హీ విల్ టేక్ సమ్ మంత్స్ ఆర్ సమ్ ఇయర్స్ ద సాంగ్. 1600 years, very long period. Then about 40 people wrote these different books. 40 different people. మరి మోషే ఎవరు? సమూయేలు తెలియదు, అంటే సమకాలీకుడుగా. సమూయేలు ఎవరు? సమూయేలు ఎప్పుడు కూడా యెషయా కలుసుకోలేదు కదా. సో దేర్ డిఫరెంట్ పీపుల్. మోషే మనకు ఎలా తెలియదు, యెషయా కూడా అలాగే తెలియదు, మనం ఎలా ఆయన కూడా అలాగే. కానీ మనము చూస్తాం డిఫరెంట్ పీపుల్ దే రోట్. 40 people. వాళ్ళందరూ కూడా, డూ యూ థింక్ దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెరీ వైజ్ పీపుల్? అందరూ ఒక సొసైటీలో టాప్ టు ద బాటమ్ లో ఉన్నటువంటి ప్రతి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాశారన్నమాట. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ప్రోవర్బ్స్, సామెత గ్రంథం ఉంది కదా. సామెత గ్రంథంలో ఎక్కువ సామెతలు ఎవరు రాశారు? ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, సొలొమన్ కదా. దేవుని యొక్క జ్ఞానం, ఆయన ముందుగానే ఆయన తర్వాత కానీ అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు లేరు. అలాంటి మరి వ్యక్తి మొదలుకొని న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఒక పీటర్ మనం చూసానుకోండి. పీటర్ ఏం చేసేవాడు? హి వాజ్ ఎ ఫిషర్ మ్యాన్ కదా. అంటే ఇంత వైడ్ సబ్జెక్ట్ మీద మనసు పెట్టి చదివేంతటి వాడు కాదు. అలాగే మనం చూస్తే డిఫరెంట్ లెవెల్స్. ఆమోస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పని ఏంటి అంటే ఆయన మేడిపళ్ళు ఏరుకునేవాడు, పశువులు కాసుకునేవాడు. చూసారా? సో అలాంటి వ్యక్తులు కూడా రాయడం జరిగింది. యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, మిడిల్ ఏజ్డ్ పీపుల్, దే రోట్. సో ఈ రీతిగా డిఫరెంట్ మరి లైఫ్ స్టైల్స్ ఉన్నటువంటి వాళ్ళు రాశారు. సో 1600 years, డిఫరెంట్ ఆథర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నిటినీ కూడా మరి ఈ గ్రంథంలో మనం చూస్తాం. దిస్ ఈజ్ రియల్లీ ఏ వండర్ఫుల్ బుక్. అయితే ఇప్పుడు మనం జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు మనం చదివామనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలియకుండా చదివామనుకోండి, యు ఫీల్ దట్ దేర్ ఇస్ వన్ రైటర్. ఒక వ్యక్తి, ఒక రచయితే దీనికి ఉన్నాడా అన్నట్టుగా మనం, అంటే మనకు కాంట్రడిక్షన్స్ అనేటటువంటి బైబిల్లో కనిపించవు. ఒకరు చెప్పిన దానికి భిన్నంగా మరొకరు చెప్పినట్టుగా అలాంటి వ్యతిరేకతలు కానీ లేకపోతే అలాంటి కాంట్రడిక్షన్స్ కానీ బైబిల్లో కనిపించవు. అందుచేత దీనికి ఒక ఆథర్ ఉన్నాను. ఆథర్ ఎవరంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది ఆథర్. అండ్ ఎస్పెషల్లీ వీ కెన్ సే గాడ్ ద స్పిరిట్ ఈజ్ ది ఆథర్. హోలీ స్పిరిట్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద బైబిల్. He inspired, God the Spirit inspired in different times, different people to write these scriptures. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఈ వ్యక్తులు ఈ పుస్తకాలను వాళ్ళు
రాశారు, ప్రవక్తలు ప్రకటించారు, తర్వాత గ్రంథస్థం చేశారు అన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము గ్రంథాలు దేనికున్నాయి అని అనుకుంటామంటే మతాలకు ఉన్నాయని అనుకుంటాం కదా. మత గ్రంథాలు అని అంటారు, రిలీజియస్ బుక్స్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ మనకి ఇస్లాం ఉందనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి మత గ్రంథం పేరు ఖురాన్. అలాగే ఇప్పుడు హిందూస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వేదాస్, రామాయణ, మహాభారత, ఇలాగా ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిలీజియస్ బుక్. బట్ వేరస్ దీనిని మనం ఏమంటామో తెలుసా? ఇట్ ఈస్ నాట్ రిటన్ క్రిస్టియన్ ఆర్ జూయిష్ రిలీజియస్ బుక్ అలా రాయబడి ఉంది. ప్రతి గ్రంథం మీద కూడా ఏం రాయబడి ఉంటుందో తెలుసా? హోలీ బైబిల్. తెలుగులో పరిశుద్ధ గ్రంథం, హిందీలో పవిత్ర శాస్త్రం. ప్రపంచంలో ఏ భాషలో మీరు చూసినప్పటికీ కూడా హోలీ అనేటటువంటి మాట ఒక బైబిల్కి. బైబిల్ అంటే బుక్ అని అర్థం అంతే, సింపుల్గా బుక్ అని అర్థం అంతే. బిబ్లాస్ అనేటటువంటి గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే బుక్ అని అర్థం అంతే. సో దిస్ ఈస్ ద హోలీ బుక్, దిస్ ఈస్ ది ఓన్లీ హోలీ బుక్. ఓకే, మరి పుస్తకంలో మనం చదివితే అంత హోలీనెస్ మనకు కనపడదా? కొన్ని మనకు అదే ఇలాంటివి కూడా బైబిల్లో రాస్తున్నాయంట. అంటే బైబిల్ అని కదా, వ్యక్తుల యొక్క జీవితాలు అలా ఉంటాం మనం చూస్తాం. మరి యొక్క పదాన్ని ఎందుకు పెట్టారు? దేవుడు ఈ పదాన్ని ప్రేరేపించి ఈ గ్రంథానికి ఆయన పెట్టించారు. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఎందుకు అంటే అవర్ గాడ్ ఇస్ హోలీ కదా. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ద ట్యాగ్ లైన్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే. సో గాడ్ వాంట్స్ us to be holy. That's why this book helps us to show the holiness of God and helps us to become holy with the help of the Holy Scriptures and Holy Spirit. ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్మ గైడెన్స్లో పరిశుద్ధమైనటువంటి దేవుని చూస్తూ మనము కూడా ఆయన ఎదుట యోగ్యులంగా పరిశుద్ధంగా మారడం కోసం మన చేతిలో ఉన్న గ్రంథమే మనం ఏం కావాలని దేవుడు కోరుతున్నాడో మనకు తెలియజేస్తుంది. ఆ గ్రంథం యొక్క వెరీ టైటిల్ ఏమి తెలియజేస్తుందంటే మనం ఎలా ఉండాలి, ఎలా మార్పు చెందాలి, ఎలా మార్పు చెందగలం, అదంతా ఈ గ్రంథంలో. సో హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది దాని కొరకే ఈ గ్రంథం మనం చదువుతున్నాం. ఈరోజు కూడా దాని కొరకే మనము ఈ గ్రంథాన్ని మరి గురించి కూడా మనము మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో నుండి అన్ని సబ్జెక్ట్స్ బైబిల్లో ఉన్నాయి. యు థింక్ అబౌట్ ద హిస్టరీ, దట్ ఈస్ ఇన్ ద బైబిల్. యు థింక్ అబౌట్ ద లిటరేచర్, దట్ ఈస్ ఇన్ ద బైబిల్. యు థింక్ అబౌట్ ద ఆస్ట్రానమీ, దట్ ఈస్ ఇన్ ద బైబిల్. యు థింక్ అబౌట్ ద సైన్స్, దట్ ఈస్ ఇన్ ద బైబిల్. Botany, zoology, chemistry, whatever subject it may be, economics, everything that is in the Bible. బైబిల్లో అన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మనం ఆ యాంగిల్లో చదివితే మనకు బైబిల్ అలా కూడా అర్థమవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక పరిపూర్ణమైనటువంటి గ్రంథం, అన్నీ ఇందులో మనకు ఉన్నాయన్నమాట. సో ఇలాగున నేను ఎన్నో విషయాలు మీకు నేను చెప్పగలను. పెద్ద పెద్దలు చెప్పినటువంటి కొటేషన్స్ కూడా నేను చెప్పగలను, కానీ ఇది సమయం కాదు. అయితే మన బైబిల్ యొక్క ఇండెక్స్ మనం చూసాం అనుకోండి. బైబిల్లో మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయని రాయబడి ఉంది. మనకు తెలుసు అంటే 66 బుక్స్ కదా. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఏమండి? 39 బుక్స్. సో ఇప్పుడు ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు, న్యూ టెస్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి? 69 minus is equal to 39 is equal to you are very intelligent. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ తీసుకున్నాం అనుకోండి. బుక్స్ని తీసుకుంటే అవి ఒక 3 or 4 సెక్షన్స్గా ఫర్ అండర్స్టాండింగ్ మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫైవ్ బుక్స్ అంటే జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్ అండ్ డ్యూటరానమీ కదా.
అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తాను. వీటిని ఏమన్నారు అంటే పంచగ్రంథాలు అని అంటారు. పంచగ్రంథాలు లేకపోతే ధర్మశాస్త్రం అని కూడా దీన్ని అంటారు. ఇదొక సెక్షన్. రెండవది ఏంటి అంటే మనము మరి జాషువా నుండి ఎస్తేర్ వరకు మనం వెళ్తానంటే నేను అలా ఆ వరుస క్రమం చెప్తున్నాను. జాషువా నుండి యెహోషువ నుండి ఎస్తేర్ వరకు మనము వెళ్ళినట్లయితే అక్కడ మనకు దాదాపు 12 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. ఓకే, జాషువా, జడ్జెస్, రూత్, ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. అప్ టు ఎస్తేర్ 12 బుక్స్, దే ఆర్ కాల్డ్ హిస్టారికల్ బుక్స్ అన్నమాట. పక్కా హిస్టరీ అందులో ఉంటుంది. హిస్టరీ ద్వారా మన స్పిరిచువల్ లైఫ్ మనం మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత ఫ్రమ్ జోబ్ టు జోబ్, సాంగ్స్, ప్రొవర్బ్స్ అండ్ దెన్ ఎక్లెసియాస్టిస్, సాంగ్ ఆఫ్ సాలమన్, 5 బుక్స్ని ఏమన్నారంటే పొయిటిక్ బుక్స్ అన్నారు, పద్య గ్రంథాలు అని అన్నారు. అంత పోయం లాగా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు కొంతమంది మీ బైబిల్ అలా ఉందేంటి అని అంటూ ఉంటారు. సైన్స్ విరుద్ధం కదా అంటారు. ఒక పోయిట్ ఉన్నాడు అనుకోండి, సైంటిఫిక్గా ఆలోచించడు కదా, అతడు పొయిటిక్గా ఆలోచిస్తాడు, అందుకని వర్ణిస్తాడు. అందులో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని పొయిటిక్ వేలో చెప్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆయన పోయిట్ కాబట్టి ఆయన వేలో ఆయన చెప్పాడు అని మనము అర్థం చేసుకుంటాం. సపోజ్ ఉదాహరణకి నీ పెదవులు ఏమంటారు అందమైన పూల రేకుల్లో ఉన్నాయని అనుకోండి. పూల రేకులు ఎందుకుంటే పెదవులు ఎవరైనా సైంటిఫిక్గా మొదలెట్టడం మనం ఏం చెప్పలేము కదా. ఇట్స్ పొయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. కాబట్టి అది అలా చెప్పారు, అందులో పాయింట్ని మనం గమనించాలి. అంటే యువర్ లిప్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పడానికి అతను పొయిటిక్ లాంగ్వేజ్ వాడాడు. సో ఓకే, ఇప్పుడు అవి ఒక 5 బుక్స్ ఉన్నాయి. దెన్ ఫ్రమ్ ఐజయా, యెషయా గ్రంథం నుండి మలాకీ వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే 17 బుక్స్ ఉన్నాయి. వీటిని ప్రాఫిటిక్ బుక్స్ అన్నారు. ఓకే, దిస్ ఈస్ ద డివిజన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. లా, ఫస్ట్ 5 బుక్స్, దెన్ హిస్టరీ బుక్స్, దెన్ పోయిటిక్ బుక్స్, దెన్ ప్రాఫిటిక్ బుక్స్. ఓకే, దట్ ఈస్ సింపుల్ డివిజన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్లో మనం వచ్చాము. న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ 4 బుక్స్ ఏమంటారు? గాస్పెల్స్ అంటారు. మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. తర్వాత there is only one history book, that is Acts of the Apostles. And from Romans till Jude దాదాపుగా మనకి ఎన్ని ఉన్నాయి అంటే 21 స్మాల్ బుక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లెటర్స్, ఎపిసోడ్స్ అంటారు. కాబట్టి ఆ సెక్షన్ని ఎపిసోడ్స్ అంటారు. ఎపిసోడ్స్ ఎవరెవరు రాశారు అంటే ముఖ్యంగా సెయింట్ పాల్ రాశాడు, పీటర్ రాశాడు, తర్వాత జాన్ రాశాడు, తర్వాత జేమ్స్ రాశాడు, జూడ్ రాశాడు. ఓకే, కొంతమంది 2 రాశారు, కొంతమంది 3 రాశారు. పౌలు అయితే చాలా రాశాడు. ఇక లాస్ట్ బుక్ రెవల్యూషన్ ఉంది కదా, దట్ ఈస్ ద ప్రాఫెటిక్ బుక్ అన్నమాట. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకే, సో ఇప్పుడు మనం న్యూ టెస్టమెంట్ వచ్చేటప్పటికి గాస్పెల్స్, హిస్టరీ, ఎపిసోడ్స్ అండ్ ప్రాఫెటిక్ బుక్, 4 సెక్షన్స్. వెరీ సింపుల్. తర్వాత మీరు యంగ్ పీపుల్ కాబట్టి నేను చెప్తున్నాను, మనము బైబిల్ బుక్స్ని మనము పలికేటప్పుడు చాలామంది ఏంటంటే ఇష్టానుసారంగా పలికేస్తారు. అంటే మైండ్ఫుల్గా పలకరు అనమాట. మనం మైండ్ఫుల్గా వాటిని పలకాలి. ఇందాక మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు కీర్తనలు ఉన్నాయనుకోండి, కీర్తన మొదట అధ్యాయం అనకూడదు. కీర్తన కదా, మనం కీర్తన పుస్తకం తీసామనుకోండి, ఫస్ట్ చాప్టర్ పాడుతున్నాం అని అంటారు ఎవరైనా హిమ్ బుక్ నుంచి, లెట్ us sing first hymn అని అంటారు. సో జూయిష్ హిమ్ బుక్ ఏంటంటే సాంగ్స్ అన్నమాట. ఓకే, ఒకవేళ అక్కడ ఒక రబ్బీ నిలబడ్డాడు అనుకోండి, లేకపోతే ఒక సమాజ మందిరం అధికారి నిలబడ్డాడు అనుకోండి, లెట్ us sing సాంగ్ 23, హిమ్ 23 అంటాడు అన్నమాట. అర్థమైందా మీకు? అంచేత whenever you read, you remember కీర్తన అని మనం అనాలి. ఓకే, ఇంగ్లీష్లో సామ్ అంటాం, సామ్ 23 అంటే కానీ సామ్స్ చాప్టర్ 23 వర్సెస్ 1 to 6 అనకూడదు అన్నమాట, సామ్. ఓకే, అలాగే మనం బుక్స్ 1 to బుక్స్ ఉన్నాయనుకోండి, కొన్ని బుక్స్ 2 ఉన్నాయి కదా, కొంతమంది ఏమంటారంటే 2వ తిమోతికి రాసిన పత్రిక అంటారు.
రెండో తిమోతి అంటే తిమోతి ఒక్కడే ఏమండి? రెండో సందీప్కు రాసిన పత్రిక అని అనమంటారా? అందరూ తిమోతికి సందీప్కు రాసిన రెండో పత్రిక. మైండ్ఫుల్ అంటుంది నేను అంతే. మైండ్ఫుల్ అని ఎందుకంటే మనము కావాలని మనం చేయంగానే అలా వింటున్నాం, అలా మనం చేసేస్తున్నాం అన్నమాట. సో అలాగా తిమోతికి పౌలు రాసిన రెండో పత్రిక. కొరింథీ, ఇప్పుడు కొన్ని సిటీస్ పేర్లు రాయడం పుస్తకాలు ఉన్నాయి. సపోజ్ కొలస్సే, కొరింథ్, రోమ్, తెస్సలోనికా, ఇవన్నీ కూడా అంటే సిటీస్ పేర్లు అన్నమాట. ఆ సిటీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి పౌలు రాశాడు. అర్థమైనా? రెండో తెస్సలోనిక రాయబడిన పత్రిక అనకూడదు. రెండో తెస్సలోనిక లేకుంటారు. తెస్సలోనిక అనేది ఒకటే ఊరు. ఆ ఊరికి ఉన్న క్రైస్తవులకు ఒక పత్రిక రాశాడు, మళ్ళీ రెండోది రాశాడు. సో తెస్సలోనికకు రాయబడిన సెకండ్ ఎపిసిల్ టు Thessalonians. So that way of addressing tells the people that you understand the Bible properly. అర్థమైందా? అలాగనమాట మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా దాన్ని మనము చెప్పగలిగితే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బైబిల్. మీకు అర్థమైంది కదా? ఇంకా మనం లోతుగా వెళ్ళాలంటే చాలా ఉంటాయి. ఇది ఇంతవరకు మనం తెలుసుకుంటే చాలు. అవసరమైతే ఆ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం చేయొచ్చు. ఇప్పుడు మన సాంగ్స్ ఫస్ట్ ఇది సాంగ్ మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక వేరియేషన్ని చూపిస్తున్నాడు. 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని మనకు చూపిస్తున్నాడు. ఏ గ్రూప్లో నీవు ఉంటావు, లేకపోతే ఏ గ్రూప్లో నీవు ఉన్నావు. రెండవది ఏంటంటే ద డెసిషన్ యూ టేక్ విల్ డిటర్మైన్ యువర్ డెస్టినేషన్. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు ఎక్కడికి చేరుకుంటావో అనేటటువంటి దానిని అది నిర్ణయించేస్తుంది ఇప్పుడే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయమే రేపొద్దున నీ గమ్యం. దట్ విల్ బి యువర్ డెస్టినేషన్. వీ షుడ్ మేక్ అవర్ సెల్స్ ఫూల్స్. నేను ఇప్పుడు ఇలా చేసిన అప్పుడు బాగానే ఉంటుంది అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే మనము డిసీవ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనకు కనబడుతూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే దే సీక్ దేర్ డిలైట్ అండ్ ఎంజాయ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ద వరల్డ్, ఇన్ ద సిన్. అర్థమైందా? సిన్ అనేటటువంటిది చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది చాలాసార్లు, కానీ దాని యొక్క ఫలితం మనం అనుభవించలేనంత ఘోరంగా ఉంటుంది చాలా. అంచేత మనము జాగ్రత్త పడాలి. ఈ సాంగ్ ఏమన్నారంటే బ్లెస్డ్ అని స్టార్ట్ అయింది కదా ఇంగ్లీష్లో. మీకు చదివినప్పుడు బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అంటే వేర్ వి రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబోవ్, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది ఆల్మైటీ. అది ఎలాగా? ఇది నేను పెద్దగా మీకు వివరించక్కర్లేదు. ఫస్ట్ 3 మాటలు మనకు రాయబడ్డాయి. వేర్ వీ షుడ్ నాట్ సిట్, వేర్ వీ షుడ్ నాట్ స్టాండ్, వేర్ వీ షుడ్ నాట్ వాక్ కదా. ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పాపి అని మా మెడలో ఎవడు బోర్డేసి తిరగడు, అపహాసకుడు అనే మెడలో ఎవడు బోర్డేసి తిరుగుతాడండి. నేను దుష్టుడిని అని చెప్పి ఎవడైనా పెట్టుకుని తిరుగుతాడా? తిరగదా? కానీ అతని లోపల స్వభావం అలా ఉంటుంది. హీ మే బి వెరీ హ్యాండ్సమ్, హీ మే బి వెరీ ఫ్రెండ్లీ, హీ మే బి స్పెండింగ్ మెనీ మనీ ఫర్ us. సో అతని యొక్క నేచర్ అన్నమాట. దుష్టులు, తర్వాత పాపులు, అపహాసకులు అనేటటువంటి వారు వాళ్ళేదో వింతైనటువంటి ఆకారంలో ఉండరు, కానీ దే ఆర్ జస్ట్ లైక్ అస్. దే మే బి అవర్ రిలేటివ్స్, దే మే బి అవర్ ఫ్రెండ్స్, దే మే బి అవర్ నైబర్స్. అలాంటి వాళ్ళ విషయంలో యూ షుడ్ బి వెరీ కాషియస్గా మనం లేకపోతే అవర్ లైఫ్ విల్ బి రూయిన్డ్. మన జీవితం సర్వనాశనం. కాబట్టి అపహాస్యం అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదండి. మన మధ్యలో వెళ్ళినటువంటి వాడు మీద మనం జోకులు వేసుకుంటూ ఉంటాం, మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం నవ్వుకుంటూ ఉంటాం. మన మీద ఎవరైనా మనం జోకులు వేసుకుంటే అంత హర్ట్ అయిపోతాం కదండి, మనం అంత డిప్రెస్ అయిపోతాం కదా. సో ఈ హాస్యం అనేది మంచిది అంటారు. చూడండి, హాస్యం మంచిది, అపహాస్యం కూడదు. దాన్ని మనం చూసుకోవాలి. ఫన్ అనేటటువంటి మంచిదే, కానీ అపహాస్యం అనేటటువంటి ఉండకూడదు మనకి. దట్స్ నాట్ వీ ఆల్సో డోంట్ వాంట్. మనం కూడా అలాంటి మనం కోరుకో మన విషయంలో కదా.
కాబట్టి అపహాసకులు, దుష్టులు, పాపులు, అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం అన్నమాట. మీ వ్యక్తిగతంగా నీ జీవితం బాగుండాలి, నీ జీవితం ధన్యకరమైనదిగా ఉండాలి, నీ జీవితం చక్కగా క్షేమంగా ఉండాలని నీవు కోరుకుంటే, అర్థమైందా? దీన్ని ఎవరు ప్రెస్ చేయరు మన మీద, ఎవరు చేయలేరు. ఈవెన్ అవర్ పేరెంట్స్ దే కెనాట్ డూ ఇట్. కాబట్టి ఇది నా జీవితం నాకు విలువైంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను భావించుకుంటున్నాను. కాబట్టి నేను అలా ఉండాలి అన్నట్టయితే, చూసారా, ఎ ప్రెషియస్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ ప్రెషియస్ లైఫ్, దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు కనుక ఇలా కనుక ఉంటే వాళ్ళకి జీవితం రేపు పొట్టులా మారిపోతుంది. అర్థమైందా? చాఫ్ 4వ వచనంలో అదే రాస్తారు. దుష్టులు వాళ్ళు ఎలా ఉంటారంటే గాలి వీచినప్పుడు చెదరిపోతారంట. నో అడ్రస్. చాఫ్ అంటే అందులో ఏది కూడా పనికొచ్చేది కూడా లేదన్నమాట. పనికిరాని వారంగా మనము మారిపోతే ఎందుకంటే జీవితం, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా విద్య, మనీ స్పెండింగ్, టైం స్పెండింగ్, ఇవన్నీ కూడా ఎందుకు? సో అది ఒకవేళ దుష్టులుగా, అపహాసకులుగా, పాపులుగా మనం అనుకుంటే దాన్ని మన జీవితంలో మనం ఎంటర్టైన్ చేస్తే రేపు నా జీవితం ఎలా ఉంటుంది? గాలికి ఎగిరిపోయే జీవితం, స్టెబిలిటీ లేదన్నమాట. నా జీవితానికి ఏ విధమైనటువంటి ఒక స్థిరత్వం లేదన్నమాట. నేను గాలి వీస్తుంటే నేను ఎగిరిపోతూ ఉన్నాను, చిరునామా కూడా అది మిగలనటువంటి పరిస్థితి. ఈ లోకంలో అలాగైతే దేవుని సన్నిధిలో పోలిక ఎలా ఉంటుందంటే దేవుని న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడినట్టండి. ప్రసంగి చెప్తాడు కదా, ప్రసంగి అంటే ఎక్లేసియాస్టిస్, దాన్ని రాసింది కూడా సొలొమోనే ఏమంటాడంటే, ఓ యంగ్ మ్యాన్, ఎంజాయ్. నీ హృదయం చెప్పే దాని అంతటి నువ్వు అనుభవించదు కాదని నేను అన్నాను. కానీ రిమెంబర్, there is a day you have to stand before God. There is a day you have to stand before God. And you have to give account to your life. దేవుని న్యాయ విమర్శలు దుష్టులు నిలబడలేరట. ఆయన యొక్క మరి ఈ యొక్క నీతి కలిగినటువంటి సభలో పాపులు నిలబడలేరట. They cannot stand, they cannot face God. He is so powerful, he is so holy, he is so glorious. One cannot stand before God who lived in such a way. So, in the end, they have chosen the way that led them to eternal damnation. దుష్టుల మార్గము నాశనమునకు నడుము. ఈ గ్రూప్తో మనకు సంబంధం ఉంది కదా. They have nothing to do with this kind of group because we are children of God. We know who is the true God. We know what is His word. So we have put our faith in Him and we have committed our life to Him. చూసారా? ఇప్పుడు సెకండ్ గ్రూప్ మనం అనుకున్నటువంటి గ్రూప్ ఏంటి అంటే ద పర్సన్ హూ డిలైట్స్ అండ్ మెడిటేట్స్ ద వర్డ్. రెండు మాటలు చూడండి. దిస్ పర్సన్ జస్ట్ డజంట్ రీడ్ అన్నమాట. ఏదో బైబిల్ చదువుకుందాం కాదు కదా, దానికంటే మించినటువంటి. చాలాసార్లు మన వాళ్ళు బైబిల్ ఎందుకు చదువుకుంటారు తెలుసా? జస్ట్ ఫర్ ద సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అమ్మయ్య నేను బైబిల్ చదువుకున్నాను. ఇట్ ఈస్ నాట్ డిలైట్. అంటే మనం వాక్యమునందు ఆనందించడం లేదన్నమాట. ఓకే. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే నేను బైబిల్ చదువుకోండి, దేవుడు చూశాడు, మనోడు భక్తి గలవాళ్ళే అని దేవుడు అనుకున్నాడు అనుకోవడానికి చదువుతాం. కానీ దేవుడు మనం బైబిల్ చదువుకోవడానికి చూస్తున్నాడు. ఆ టైంలో మన హృదయం చూడట్లేదా కదా? ఏ మనసుతో చదువుకుంటున్నామో, ఏ హృదయంతో చదువుకుంటున్నామో దేవునికి తెలుసు. డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపూర్వకంగా ఆనందంతో మనం చదువుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. దేవునితో మనం సహవాసం చేయడానికి రెండు మీన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన సహవాసం ఫెలోషిప్. Here
ఐఎమ్ స్పీకింగ్ అండ్ యు ఆర్ లిసనింగ్ కదా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ స్పీక్ అండ్ ఐ విల్ లిసన్. టు హ్యావ్ కమ్యూనికేషన్ అన్నమాట. సో మనకి కమ్యూనికేషన్, దేవుడితో కమ్యూనికేషన్లో దేవుడు మనకు రెండు మీన్స్ ఇచ్చాడు. ఒకటేంటంటే హీ స్పీక్స్ టు us through his word and we speak to him through our prayer. సో నీవు బైబిల్ తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అనమాట? యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎ బుక్ టు రీడ్ ఇట్, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటు ఎ ఫెలోషిప్ వేర్ గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. బైబిల్ తీసుకున్నప్పుడు నువ్వు దేవుని సహవాసంలోకి వచ్చావు అన్నమాట. అక్కడ దేవుని యొక్క మాట వినడానికి, ఆయనకి ఇష్టమేంటో తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు అన్నమాట. సో దట్ ఈస్ ద డిలైట్. ఇఫ్ యూ మీట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హౌ యువర్ హార్ట్ విల్ బి కదా. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని, నువ్వు అతిగా అభిమానించేటటువంటి ఒక వ్యక్తిని, నీ ఫ్రెండ్ నువ్వు కలుసుకుని నీ హృదయం చల్లగా ఉంటుంది కదా. లోపల ఒక రకమైనటువంటి ఆనందం అనేటటువంటిది ఉంటుంది. God is our heavenly Father. Moreover, He is our the best friend. కదా. మన దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనం గౌరవిస్తాము దేవునిగా, కానీ ఆయన మనతో అన్నాడు, నేను మీ యొక్క స్నేహితుడిని అని అన్నాడు. సో దిస్ ఫెలోషిప్ హెల్ప్స్ us to have the delight. అర్థమైందా? సో ఈ యొక్క డిలైట్. రెండవది ఏంటంటే, when you hear the word, you start to think over it. దాని మీద మెడిటేషన్ అనేటటువంటిది నువ్వు చేస్తావు. అంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నేను ఏం కావాలని కోరుతున్నాడు. అర్థమైందా మనకి? నేను ఏం చేంజ్ చేసుకోవాలి నా లైఫ్లో? నా లైఫ్లో నేను ఇంకా వేయాల్సిన స్టెప్ ఏంటి? నేను ఏది నేర్చుకోవాల్సి ఉంది? ఓకే, whenever you read or listen the word of God or hear the word of God, even a point, కనీసం ఒక్క పాయింట్లోన మనలో ఏమవ్వాలి? ఒక నూతనమైన చేంజ్ రావాలి. అది దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ లీడ్స్ టు ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ మనకి బాగా కోపంగా మాట్లాడేటటువంటి ఒక నేచర్ ఉందనుకోండి, కోపం అనేటటువంటి స్ట్రెంగ్త్ అనుకుంటారు, వీక్నెస్ అనుకుంటారు. సైకాలజీ ప్రకారం ఏంటో తెలుసా? ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు కోపడుతుంటారు. ఎందుకంటే అది ఆగలేడు అనమాట. స్ట్రాంగ్ ఉన్నవాడు ఏమన్నా పర్లేదు, కానీ లోపల ఎలా ఉంటాడు? హీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? కోపాన్ని అదుపులో పెట్టుకో అంటుంది. ఒకటి మనకు వీక్నెస్ ఉందనుకోండి, ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడు, నాకు శక్తి నీవు, నేను అలాగన బలహీనపడను. ఇది సింపుల్ ప్రేయర్ అనమాట. అలా ఏదైనా సరే మనకు చాలాసార్లు బ్యాడ్ థాట్స్ వస్తుంది. యంగ్ పీపుల్కి ఎక్కువగా చుట్టూ ఉన్నటువంటి వరల్డ్లీ ఈ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మనకు కొన్నిసార్లు డర్టీ థాట్స్ అనేటటువంటి వస్తుంది. చాలామంది యవనస్తులు దానివల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ దేవుని వాక్యం దగ్గర వచ్చే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ మనసును నీవు పవిత్రంగా ఉంచుకోవాలి. సో యూ వాంట్ టు చేంజ్. లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ ప్యూర్ థాట్స్, హోలీ థాట్స్. సో హెల్ప్ మీ, ఐ వాంట్ టు బీ. చూసారా? ఇలాగనమాట. అది మెడిటేషన్. మెడిటేషన్ యొక్క ఉద్దేశం అదన్నమాట. సో ఇఫ్ యు డిలైట్ అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏం జరుగుతుంది? నీ జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ రాశాడు, నీ జీవితం అట ఒక రివర్ పక్కన ఉన్నటువంటి ఒక ట్రీలా ఉంటుంది, ప్లాంటెడ్ బై ద వాటర్స్. ఒక జీవనది పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, దానికి ఏమి వరి ఉండదు. దాని యొక్క రూట్స్ ఆ వాటర్లోకి వెళ్తాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి సోర్స్ కంటిన్యూస్గా దానికి అందుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి గ్రీన్ అండ్ ఇట్ విల్ ఈల్డ్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్. నీవు ఎప్పుడు నీ జీవితంలో నీవు ఒక మంచి ఫలాన్ని అందుకోవాలి, ఒక నీ యొక్క ఎడ్యుకేషన్లో నీవు ఒకవేళ మంచి మార్క్స్ నువ్వు పొందాలి, పాస్ అవ్వాలి, లేకపోతే ఒక జాబ్ ట్రయల్స్లో ఒక మంచి జాబ్ని నువ్వు పొందాలి, ఆ యొక్క డ్యూ సీజన్లో యూ విల్ రిసీవ్ ఇట్. ఓకే, అండ్ దెన్ వాట్ ఎవర్ యూ డూ, అతడు చేయదంతయు సఫలము. వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ హ్యావ్ సక్సెస్, యూ విల్ ఫ్లరిష్.
ఏమంటే ఈ కోరుకోవాలి ఎవరు ఉంటారా చెప్పండి? నేను చేసేదంతా కూడా సక్సెస్ అవ్వాలి, నేను ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా అందులో నాకు ఫ్రూట్ రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? బైబిల్ దాన్ని మనకి ఏం చేస్తున్నా ఆ యొక్క మిస్టరీస్ ఓపెన్ చేస్తున్నాం, సీక్రెట్స్ మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. తర్వాత ఒక 6 లైన్స్ నేను మీకు చెప్తాను. మెడిటేట్ చేసినప్పుడు మనలో వచ్చేటటువంటి మార్పు కానీ మనకు కలిగేటటువంటి ఆ యొక్క మరి బెనిఫిట్స్ కానీ మనం చూద్దాం. సామ్ 19 ఒకసారి రండి. అది నేను చెప్పను కానీ వాక్యంలోనే నేను మీకు చూపిస్తాను. సామ్ 19 7, 8, 9 ఈ వర్సెస్లో రాయబడింది ఏమిటి అంటే, నేను తెలుగులో చదువుతున్నాను చూడండి, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉండొచ్చు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. ఓకే, అది ఒకటి. తర్వాత నెక్స్ట్ లైన్లో థర్డ్ లైన్లో రాబడిందంటే యెహోవా శాసనము. తర్వాత ఒక లైన్ మనం వదిలేస్తే యెహోవా ఉపదేశములు. తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మము, యెహోవా ఎందైన భయము, యెహోవా న్యాయం. ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ వాడబడ్డాయి కదా, అవన్నీ కూడా దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాము, ఇష్టపూర్వకంగా ఇష్టపడ్డాము, దేవుని మాటకు మనం లోబడాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుందంట, యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఇట్ రిఫ్రెషెస్ యువర్ సోల్, యువర్ ఇన్నర్ బీయింగ్ విల్ బి రిఫ్రెష్డ్. అర్థమైందా? చాలాసార్లు మనం లోకంలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది కదా, చాలా రకాలైనటువంటి షోస్. ఎందుకంటే మనిషి యొక్క మనసులో ఒక రకమైనటువంటి సంతోషం లేదు, ఆనందం లేదు. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి నేను వెళితే, లేదా ఈ కామెడీ షోని నేను చూస్తే కాసేపు అన్నీ నేను మర్చిపోయి నా మనసు రిఫ్రెష్ అవుతుంది అని మనం అనుకుంటాం. సో దానిలోనే మన యొక్క రిఫ్రెష్మెంట్ మనము వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సర్చ్. బట్ ఇన్ ది ఎండ్ వి అండర్స్టాండ్ వి కుడ్ంట్ ఫైండ్. కానీ ఇక్కడ ఏమంటుంది తెలుసా, యెహోవా యొక్క ధర్మశాస్త్రము, నియమించిన ధర్మశాస్త్రం నీ యొక్క ప్రాణాన్ని రిఫ్రెష్ చేయగలదు. When you read the word of God, when you obey the word of God, your soul will be refreshed. మన స్నానం చేస్తే మనకు ఎంత ఫ్రెష్ ఉంటుంది, ఎంత అలసిపోయినా దేవుని వాక్యం నీ ఆత్మకు అలాంటి అనుభవాన్ని ఇస్తుంది. రెండవది మనం చూస్తే యెహోవా శాస్త్రము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించదు. ఇట్ మేక్స్ ద సింపుల్ వైస్. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారాలి అనుకున్నట్టయితే మేక్స్ యూ వైస్. థర్డ్ థింగ్, యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు. ఇట్ విల్ గివ్ జాయ్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి సంతోషము దేవుని వాక్యము నీకు ఇస్తుంది. తర్వాత ఫోర్త్ది, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఇట్ గివ్స్ లైట్ టు యువర్ ఐస్. అంటే యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ సైట్. మనం దేన్ని చూడాలో, దేన్ని మనము గ్రహించాలో అలా మనం చేస్తాం. అర్థమైనా మన యొక్క దృష్టి మారిపోతున్నాను. సపోజ్ ఒక యాపిల్ చెట్టు నుంచి కింద పడింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, యాపిల్ రాలింది అనుకుంటాం. అక్కడే న్యూటన్ ఉంటే ఏమనుకుంటాడు కదా, ఆయన దృష్టి వేరుగా ఉంది కదా, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనుకుంటాడు. సో దానివల్ల ఎంత గొప్ప సంగతి అతను కనుగొన్నాడు. అటువంటి స్పిరిచువల్ విజన్ అది కనులకు వెలిగించినమాట. ఇక మనం చూస్తే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచింది. దేవుని భయభక్తులు మనకు నేర్చుకుంటాం. దీనివల్ల ఇట్ ఎన్యూస్ ఫర్ మనం ఎప్పుడు తప్పిపోకుండా దేవుని మార్గంలో. లాస్ట్ ఏంటంటే యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అది కేవలం న్యాయం. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే న్యాయబద్ధమైనది ఉంటుంది. నోబడీ కెన్ పాయింట్ ఈజ్ ఎ డేంజరస్ పర్సన్, ఈజ్ అన్రైచియస్ పర్సన్, ఈజ్ ఎ వేస్ట్ పర్సన్ అని ఎవరు చెప్పడానికి ఉండదు అన్నమాట. బికాస్ యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ జస్టిస్. మెడిటేట్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంలో మార్పు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బుక్. ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. టుమారో we don't know we will have this word of God in our hands or not.
అర్థమైంది? సో కీప్ ఇట్ ఇన్ అవర్ హార్ట్. దాన్ని మన హృదయంలో మనం ఎంతగా దాన్ని మనం హృదయంలో మనం పెట్టుకోగలము దాన్ని మనం పెట్టుకోవాలి. తర్వాత ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఇంపార్టెంట్ అడ్వైస్. Whenever we come to the house of God, temple of God, or for the youth meeting, it's better for us to carry our Bible. ఎందుకంటే మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, దాన్ని నేను కాదంటలేదు, కానీ ఇట్ స్పీక్స్ అవర్ డివోషన్ టు గాడ్. రెండోది ఏంటంటే మొబైల్ ఫోన్లో ముఖ్యంగా తెలుగులో హండ్రెడ్స్ ఆఫ్ మిస్టేక్స్ అవుతాయి. ఒకసారి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సరే సెక్రటరీతో నేను చెప్పాను, అయ్యా మరి ఇలా ఉందంటే మాస్టర్ గారు నిజమేనండి మీరు చెప్పేది కరెక్టే, మేము దాన్ని కరెక్ట్ చేయాలని వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే కొన్ని వాక్యాలు ఎగిరిపోయినాయి అన్నమాట. ఏది మొబైల్లో వాళ్ళు లోడ్ చేసినటువంటి ఈ యొక్క తెలుగు బైబిల్. సో ఈ గ్రంథం మన చేతిలో ఉందనుకోండి, మనం చక్కగా ఈజీగా మనకు ఉంటుంది. మొబైల్ కంటే కూడా ఇది మనకి ఈజీగా ఉంటుంది. అది మనం వేరే టైంలో మనం వినియోగించుకోవచ్చు. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. సో ఈరోజు మీకు కొంత బైబిల్ గురించి అవగాహన కలిగిందని నేను అనుకున్నాను. కొన్ని మీకు తెలిసినవి నేను చెప్పుకుంటాను, కొన్ని మీకు తెలియనివి నేను చెప్పి ఉంటాను. సో కీప్ కమింగ్ టు దిస్ యూత్ మీటింగ్. ఎందుకంటే మన యువజన నాయకులు భారత్ దీన్ని స్టార్ట్ చేశారు. 2024 కూడా మీకు చాలా బ్లెస్సెడ్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏఎల్సి కన్వెన్షన్లో బాగున్నారు కదా. అసలు ఈ ఇయరే మరి యూత్ మీద కాన్సన్ట్రేషన్ తోటి ఒక అద్భుతమైనటువంటి విధానంలో స్టార్ట్ అయింది. సో యువర్ ప్రెషియస్ పీపుల్ ఆఫ్ ద చర్చ్, యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. మీరు స్ట్రాంగ్గా ఉంటే సంఘం అంతా బాగుంటుంది. మీరు కళకళలాడుతూ సంఘంలో తిరుగుతూ ఉంటే సంఘం అంతా కూడా ఒక లైవ్లీగా ఉంటుంది. సో యూ హ్యావ్ యువర్ పార్ట్, ఆల్రెడీ యూ హ్యావ్ యువర్ పార్ట్. దాన్ని మీరు ఆ రోల్ మీరు ప్లే చేయాలంటే, అర్థమైందా? ఇఫ్ యూ ఆ రోల్ మీరు ప్లే చేస్తుంటే మీరు అన్ని విషయాల్లో కూడా you will enjoy your part. So I encourage you. So now